పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రజా ఆరోగ్య పరిరక్షణకై దర్పల్లిలో అధునాతన హంగులతో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం 33 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆసుపత్రి నిర్మాణ పనులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, డిఎంఎన్హెచ్ఓ సుదర్శనం స్థానిక నాయకులతో అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలను నిర్వీర్యం చేసిందని అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రులు పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో విఫలమయ్యారన్నారు. ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని 18 నెలల్లో పూర్తి చేసి 40 మంది డాక్టర్లతో అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, మామ, అల్లుడు, కూతురు రాష్ట్ర సంపాదన దోచుకున్నారని విమర్శించారు. ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇతర హామీలను తప్పక నెరవేరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 14 నుండి 15 సీట్లు గెలిచి రాష్ట్రానికి కావాల్సిన హక్కులకై లోక్సభలో పోరాటం చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న అరవింద్ జిల్లాకు చేసింది ఏమి లేదని పేర్కొన్నారు. ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారని ఆయన నిలదీశారు. పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో మరి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించుకోవడానికి ఇక్కడ శంకుస్థాపనతో పాటు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన డిఎంహెచ్ఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి అధికారులు, ఎంపీపీ సోదరిమణి, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు శేఖర్ గౌడ్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు, అదేవిధంగా మిట్టపల్లి గంగారెడ్డి గారు, మనోహర్ గారు, భగవాన్ రెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర గౌడ్ గారు, వేరే మండలాల నుండి వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్లకు, పెద్దలు కంచెట్టి గంగాధర్ గారు, ఎల్లయ్య గారికి, అదేవిధంగా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గారికి, సంతోష్ రెడ్డి గారికి. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇక 100 బెడ్ల పడకల ఆసుపత్రికి ఏం కావాలనో అది ఉన్నాయి. ఇవాళ మనకు చుట్టుపక్కల 50 గ్రామాలు మీరు నిజామాబాద్ పోయే అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడు సిరికొండ మొత్తం మండలు, ఇందల్వాయి మండలు, మన దర్పల్లి మండలు, పెద్ద పెద్ద గ్రామాలని వీరందరూ కూడా ఇది ఒక హెల్త్ సెంటర్గా ఉంటుంది. దీంతో తప్పకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత మన పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా మనకు ఇక్కడ డాక్టర్లను, స్టాఫ్ను, ఎక్విప్మెంట్ను అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఒక మంచి మెడికల్ సెంటర్గా ఇక్కడ తయారు చేసుకున్నాం. అయితే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మన ఎన్నికలలో ఏదైతే చెప్పినామో అది 100 రోజులలోనే ఎన్నో పనులు చేసినాం. ఇక్కడ అక్కడ మహిళా సోదరులు ఉన్నారు, ఇంకా వాళ్ళు వినాలి. అప్పుడు 6 గ్యారెంటీ పథకాలు చెప్పినాం. మేము చెప్పినాం అది సోనియా గాంధీ గారి మాట, మరి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తప్పది. తెలంగాణ ఇచ్చిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, మరి దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ, దేశం కొరకు జైలులకు పోయినటువంటి పార్టీ. మరి సోనియా గాంధీ గారు మాట ఇస్తే మాట తప్పరని చెప్పినా మీరందరూ కూడా నమ్మి మరి మమ్మల్ని ఆదరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ 25,000 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ఫ్రీ బస్ టికెట్లు ప్రయాణం చేసి మనం చూసాం. మనం భద్రాచలం రామాలయం కానుండి మరి సమ్మక్క సారలక్క కానీ, మన వేములవాడ రాజేశ్వరు కానీ, బాసర టెంపుల్ కానీ, ఇవాళ తెలంగాణ దేవాలయాలన్నీ కిటకిటలు ఆడుతూ ఉన్నాయి.
అన్ని విధాలుగా స్కూల్ పిల్లలు వాళ్ళ పిల్లలు హైదరాబాద్ ఉంటే పోయి చూసి వస్తున్నారు, కోపం ఉంటే తల్లిగారింటికి వెళ్ళిపోతురు, అంటే రకరకాల వాళ్ళందరూ అన్ని విధాలు కూడా వాడుకుంటారు. అదేవిధంగా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకము ఏదైతే ప్రిస్టేజియస్గా రాజశేఖర రెడ్డి గారు స్థాపించారో అప్పుడు